ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయాలన్నీ ఒకవైపు అయితే వచ్చే రాజకీయాలన్నీ బీసీ ఎజెండాగానే తెలంగాణలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఎజెండానే ముందు వేసుకొని పనిచేయాల్సిన తప్పని పరిస్థితులు రాబోతున్నాయనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ బీసీ జనాభా పూర్తయింది. బీసీలకు దక్కాల్సినటువంటి రాజ్యాంగపరంగా దక్కాల్సినటువంటి వారికి రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ ప్రతిపక్షాల నుంచి స్వపక్షం నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచే విమర్శలు వస్తూ ఉన్నాయి. బీసీల సంఖ్యను తగ్గించారు ఉండాల్సిన సంఖ్య కంటే అనేటువంటిది 2014లో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి సర్వే సకల కుటుంబ సర్వే అనేటువంటిది అయితే చేశారో ఎస్కేఎస్ దానికంటే తక్కువ చేసి చూపిస్తున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మనతో పాటు మాజీ పీసీసీ చీఫ్, మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. హనుమంతరావు గారు, జరుగుతున్న చర్చ బీసీల సంఖ్య చెప్పారు కానీ తక్కువ చేశారు అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. చూడండి, నేను అనేది ఏంటంటే గతంలో చేసిండ్రు దానికి సరి అయిన నిజంగానే ఆనాడు చేసినప్పుడు అప్పుడే బయట పెట్టలేదు. ఎందుకు? అదొక పాయింట్. ఎందుకు పెట్టలే? వాళ్ళు ఆనాడే తెలుసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ సంఖ్య పెంచితే ఇక అన్ని పదవులు మమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళది వాళ్ళ ఆలోచన ఏమిటంటే బీసీలు పెరిగిపోతారు, బీసీల నాయకత్వం పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఆపిండ్రు. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడే అనౌన్స్ ఎందుకు చేయలే? ఇవాళ మేము చేసింది కరెక్ట్ ఉన్నది, మీరు చేసింది తప్పు అన్నాడు. నిజంగా ఆనాడే మీరు బయట పెట్టినుంటే వేరే తీరుకుంటుండే. అప్పుడు ప్రభుత్వం కూడా అరే వాళ్ళు పెట్టిననే దాని మీరు ఏం పెట్టినో మాకు తెలియకపోతే ఇప్పుడు చెప్తున్నారు. మేము అడిగినాం కూడా ఆ సంఖ్య. నేను ప్రతి మీటింగ్లో అడిగిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందంటే ఎన్నడూ చెప్పలే, ఇవాళ చెప్తున్నారు. ఏదైనా నా ఉద్దేశంలో కామారెడ్డిలో జరిగినట్టు నేను 10 జిల్లాలు తిరిగిన, మన బీసీలకు న్యాయం జరగాలని తిరిగిన, రేపు జరగబోయే పంచాయతీ నగరపాలిక మా వాటా రావాలని తిరిగిన. అదే ఎందుకు తిరిగిన అంటే రాహుల్ గాంధీ గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానిగా 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఏమన్నాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, ఎక్స్రే అన్నాడు. దాన్ని ఇవాళ తెలుసుకొని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం, క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం కులగన జరిపించేసిండు. ఇప్పుడు దాని వాదన కంటే ఆయన ఏమంటుండు, రేపు జరగబోయే ఎన్నికల్లో పంచాయతీరాజ్ నగరపాలికల 42% మనం తీసుకుందాం మొదలు. అదేవిధంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో దాన్ని కూడా ప్రజలకు చెప్పాలి ఊరూరున. రేపు జరగబోయే సూర్యాపేట మీటింగ్ కూడా నేను గతంలో 1993లో పివి నరసింహరావు గారి ఆదేశాల మేరకు నేను పెట్టానన్నాడు. విజయభాస్కర్ రెడ్డి ఉంటే 2 లక్షల మంది వచ్చిండ్రు సూర్యాపేట మీటింగ్. అదేవిధంగా వరంగల్ పెడితే సోనియా గాంధీని పిలిస్తే 5-6 లక్షల మంది వచ్చిండ్రు. ఆ తర్వాతనే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడం, ఆయనకు ముఖ్యమంత్రి కావడం. అంటే నా ఉద్దేశంలో నేను మొదటి నుంచి బీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. మోర్ దాన్ 55% బీసీలకు న్యాయం చేసిన, జిల్లా అధ్యక్షులను చేసిన. అంటే నాకు ఒక కమిట్మెంట్ ఉంది. ఎందుకంటే ఇందిరాగాంధీ ఏదైతే సోషల్ జస్టిస్లో అదే ఆలోచనలో రాజీవ్ గాంధీ కూడా నాకు అవకాశం ఇచ్చిండు. వీ హ్యావ్ మేడ్ ఏ సోషల్ జస్టిస్ కమిటీ చేసిన ఎగ్జిక్యూటివ్లో. ఇక ముందు కూడా ఇప్పుడు సోషల్ జస్టిస్ ఇప్పుడు జరుగుతుందా తెలంగాణలో? బీసీలకు న్యాయం జరుగుతుందా? ఇప్పుడు జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే దీని వెనకాల రాహుల్ గాంధీ గారు ఉన్నారు. తప్పనిసరిగా అమలు చేస్తాం. ఎందుకంటే 42% సిద్ధరామయ్య ముందే అనౌన్స్ చేశాడు కామారెడ్డిలో. నేను ఆనాడే చెప్పిన, అయ్యా మాకు ఈ బడ్జెట్ సరిపోదు, మా జనాభా లెక్క పెంచమని అంటున్నాం. మేము తప్పనిసరిగా ఒక 20 లక్షలు మాకు పెంచాలి. ఎందుకంటే అదేవిధంగా బీసీ సప్లైన్ కూడా ఉండాలి. ఎందుకంటే కుల వృత్తులకు లాభం అవుతుంది. వాళ్ళ కుల వృత్తులతోటి వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా రేపు జరగబోయే ఎన్నికల్లో 42% ఇచ్చేటట్టుకు నా శాయశక్తులు ఇచ్చేస్తా. సూర్యాపేటలో జరిగిన సభకు కానీ, అదేవిధంగా ఎస్సీల వర్గీకరణ కూడా నేను తప్పనిసరిగా ఆ మీటింగ్ కూడా గజ్వేలలో నా శాయశక్తి. నేను ఎక్కడ పార్టీకు న్యాయం జరగాలి, పేదలకు న్యాయం జరగాలి, బడుగువలేదు. అదేవిధంగా మనం చేసినటువంటి అమలు స్కీమ్లు కూడా గ్రామాల్లో పరిచయం చేయడానికి నా శాయశక్తి కృషి చేస్తాను. ఇప్పుడు బీసీలకు పార్టీలో గత కొంతకాలం కేవలం కాంగ్రెస్ పార్టీ అనే కాదు, మిగతా పార్టీలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ చేస్తే
టికెట్ల విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ, మంత్రుల విషయంలో కానీ, ఇంకా ఎలాంటి విషయాల్లో కాస్త అన్యాయం జరిగింది అన్ని విషయాల్లో కూడా బీసీలకు. ఇక్కడ నుంచి అయినా కేవలం బయటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాదు, పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసే మరి అవకాశాలు ఉన్నాయా? చూడండి, నేను గతంలో సోషల్ జస్టిస్ చేసిన, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు దీని వెనకాల ఉన్నారు కాబట్టి ఇక ముందు జరిగే దాంట్లో బడుగు బలైన వర్గాలకు ఎక్కువ స్థానం ఇవ్వడానికి నా ప్రయత్నం చేస్తా. దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రయత్నం చేయాలి, రేవంత్ రెడ్డిని ఒప్పియాలి. ఆయననే అంటుండు, మరి రాహుల్ గాంధీ నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆయన తప్పనిసరిగా ఇక్కడేమి అన్యాయం చేయడం అనేది నా ఉద్దేశం. పార్టీ పదవుల్లో ఇంప్లిమెంట్ జరిగే అవకాశం ఉందా టికెట్ల విషయంలో కానీ? మాట్లాడతామండి, ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం యావత్ భారతదేశంలో దిక్సూచి అయిండు. తెలంగాణలోనే కులగన జరిగిందని భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో జరగలే. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి, ఎన్డీఏకి చిత్తశుద్ధి, అన్ని రాష్ట్రాలలో కులగన జరగాలి. కులగన జరుగుతూనే మా భవిష్యత్తు బాగుంటుంది. మా ఓట్ల వరకే మమ్మల్ని ఉపయోగిస్తున్నారు, తర్వాత మమ్మల్ని మర్చిపోతుందనే ఒక ఆలోచన ఉన్నది. నేను 3 సార్లు కలిసిన క్రిమిలేర్ ఎత్తేయమన్నా, అదేవిధంగా మా స్పెషల్ ఏది పాపులేషన్ వైజ్ ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్న, కులగన జరగాలన్నది ఏది చేయలే నరేంద్ర మోడీ. మీది నుంచి అంబేద్కర్ను అవమానం చేస్తారు అమిత్ షా. అదేవిధంగా మోహన్ భగత్కేమో స్వాతంత్రము 1947లో రాలే, అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతనే అయిందని చెప్పడం, ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి. ఫ్యూచర్ రాజకీయాలన్నీ బీసీ ఎజెండాగానే జరగనున్నాయి అనేటువంటిది తెలంగాణలో. నిజంగానే ఒక బీసీ నాయకుడిగా, బీసీల కోసం ఆరాటపడేటువంటి నాయకుడిగా హనుమంతరావు అదే గమనిస్తూ ఉన్నారా? నిజంగా ఫ్యూచర్ రాజకీయాలు బీసీలేవేనా? లేదు, నేను జరిగింది ఏదో అది జరిగింది. ఇక ముందు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి జరిగిన ఏదైతే వ్యత్యాసం ఉన్నదో దానికి పూర్తి చేయాలని కోరుతా. తప్పనిసరిగా ఆయనతో మాట్లాడతా. ఆయన కూడా ఒక ఆలోచన వచ్చింది, అన్నాడు కదా జరిగే దాంట్లో నేను తప్పనిసరిగా ఏది లోకల్ బాడీ ఎన్నికల్లో సరి అయిన న్యాయం చేస్తానని అంటున్నాడు. దాని గురించి నేను ఫైట్ చేస్తాను. 2028లో బీసీ ముఖ్యమంత్రి పేరు తెరపైకి వస్తుందా? చూడండి, వస్తుందా లేదా అనేది పక్కకు పెట్టండి. నాకు ఒకసారి అవకాశం వచ్చింది 90లో, కానీ ఆనాడు రాలేదు. అప్పుడు నా ఏజ్ 41 ఉండే. ఏనాడైనా ఇవాళ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలంగాణ అయింది, ఇప్పటివరకు ఇవాళ కాకుండా రేపన్నా ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడనేది నాకు ఒక ఆలోచన ఉన్నది. ఇది వి హనుమంతరావు చెప్తా ఉన్నారు. బీసీల విషయంలో బడ్జెట్, ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కూడా సరిపోదు, పెంచాలనేటువంటి డిమాండ్ తెరపైకి తీసుకొస్తా ఉన్నారు వి హనుమంతరావు గారు. ఇమీడియట్గా తెలంగాణలో ఇది ఇంప్లిమెంట్ అయితే మిగతా రాష్ట్రాలపైన ఒత్తిడి పెరుగుతుంది, బీసీలకు దేశవ్యాప్తంగా లాభం చేకూరించే అవకాశం ఉంది. సో భవిష్యత్ రాజకీయాల్లో తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి స్టేట్మెంట్ వి హనుమంతరావు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, గాంధీ భవన్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.